బాత్రూమ్ భవనాలను మంచినీటి సౌకర్యాలను వెంటనే నిర్మించాలి. మౌలిక సంవత్సరమైనటువంటి మంచినీటిని బాత్రూమ్లను వెంటనే నిర్మించాలి. మౌలిక సంవత్సరమైనటువంటి బాత్రూమ్ని ల్యాబుల్ని వెంటనే ప్రారంభించాలి. సంక్షేమ హాస్టల్ అయినటువంటి చోడవరం హాస్టల్ వెంటనే ప్రారంభించాలి. సంక్షేమ హాస్టల్ వెంటనే ప్రారంభించాలి. సంక్షేమ హాస్టల్ అయిన చోడవరం హాస్టల్ వెంటనే విద్యని అందరికీ ప్రభుత్వాలే బాధ్యతగా అందించాలి. ప్రభుత్వ బాధ్యతగా వెంటనే అందించాలి. పేద విద్యార్థులకు హాస్టల్ సౌకర్యాలు వెంటనే కల్పించాలి. పేద విద్యార్థులకు బస్సులను గ్రామ గ్రామాన అందించాలి. ఇద్దరు అమ్మాయిలని ఒక ఇద్దరు అబ్బాయిలు సరిపోద్ది. డిగ్రీ కాలేజ్ చదువుతున్నాము. అయితే మా ఈనాటి సమస్యల గురించి విద్యార్థులందరికీ కూడా ప్రభుత్వానికి ఎన్నోసార్లు స్పందించాము. కనీస మౌలిక సదుపాయాలని, మంచి సదుపాయాలు అయితేనేమి, మౌలిక వాష్రూమ్స్ అయితేనేమి చాలా విధాలుగా ఎన్నోసార్లు అధికారులు స్పందించాము. కానీ ఏ ఒక్కరు కూడా స్పందించలేదు. కింద ప్రభుత్వం ఉన్న వారిని కూడా కేసుల అధికారులు కూడా మా విద్యార్థుల తరపు నుంచి మాట్లాడినప్పుడు PhD కాలేజ్ నిర్మిస్తామని మాటిచ్చారు. ఆయన ప్రభుత్వం తర్వాత ధర్మశ్రీ గారు అంటే వైఎస్ఆర్ ప్రభుత్వం పాలనలోకి వచ్చింది. ఆయన కూడా వచ్చి మీ కాలేజీలో PhD నిర్మిస్తాము, ఈ కాలేజీ చోడవరం మండలాన్ని అద్భుతంగా చేస్తాము, డిగ్రీ కాలేజ్కి నిర్మిస్తామన్నారు. కనీస సదుపాయాలు లేని కాలేజ్లోని పెద్ద నిర్మించి ఏం సాధిస్తారో మాకైతే తెలియదు. కాకపోతే ఉన్న విద్యార్థులకి కనీసం క్లాసులు అవుతున్నాయా లేదా ఏదైనా కూడా మీరు వచ్చి ఒక్కసారి కూడా మా కాలేజీలో చూడలేదు. ఏం తింటున్నారు, తాగుతున్నారని కూడా ఒక నియోజకవర్గంలో ఉన్న ఎమ్మెల్యేలు అయితేనేమి, అధికారులు అయితేనేమి ఎవ్వరు కూడా ఒక్కసారి కూడా వచ్చి చూడలేదు. కానీ కాలేజీలో మాత్రం ఏదైనా ఫెస్టివల్స్ అయితేనే పెద్ద అధికారులు అయితేనేమి విద్యార్థుల తరపున మాత్రం మీరు సమస్యలు ఇలా తీర్చుతున్నాము అని చెప్తున్నారే కానీ ఏ సమస్య ఉన్నది ఏమున్నదని కూడా ఎప్పుడు స్పందించలేదు. దయచేసి ఒకసారి మీరు వచ్చి మా కాలేజీలో ఎటువంటి సమస్యలు మేము ఎదుర్కొంటున్నామో విద్యార్థుల తరపున మీరు ఒకసారి వచ్చి చూస్తేనే కానీ మీకు అర్థం కాదండి. కాకపోతే ఇంతమంది విద్యార్థులు ఈ సమస్యలు ఎదుర్కొంటున్నారంటే ఎవరు ప్రభుత్వమా లేకపోతే సమాజమా అనేది మీరే ప్రశ్నించుకోవాలి. కాబట్టి దయచేసి మా యొక్క సమస్యలు మీరు పరిష్కరించాలని కోరుకుంటున్నాను. నా పేరు ఎస్ రుద్రి, EDSO జిల్లా కమిటీ సభ్యుడిని. ఈరోజు 600 మంది విద్యార్థులు చదువుతున్న డిగ్రీ చోడవరం కళాశాలలో ఇప్పటికొచ్చి ఒక బాత్రూమ్ కానీ ఒక మంచినీటి సౌకర్యం కానీ లేనట్టు వల్ల మేమందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. దాంతోపాటు ఇంతకుముందు కూడా 2-3 సార్లు వినతి పత్రాలు ఇచ్చాం, మళ్ళీ ఇంకోసారి ఇస్తాం. అయినా సరే పట్టించుకోకపోతే అధికారులు కానీ ఈసారి కూడా నిర్లక్ష్యం పూర్తిగా వ్యవహరిస్తే కనుక మేము ఈ యొక్క ఉద్యమాన్ని ఇక్కడితో కాకుండా మిగతా కాలేజీలు కలుపుకొని హాస్టల్ సమస్యల మీద మిగతా వాటి మీద చోడవరంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని PDSOగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ హెచ్చరికని అధికారులు కానీ ప్రభుత్వం కానీ గుర్తించి ఈ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.